सिटी पुलिस कमिश्नर सीवी आनंद ने बताया कि गणेश उत्सव कमेटी के साथ मुख्तलिफ महकमों जात का एक मुश्तरका इजलास मुनअक़द हुआ, जिसमें जीएचएमसी, एचएमडीए, बरखी, वाटर वर्क्स, ट्रांसपोर्ट, आरटीसी और आर&बी समेत तमाम इदारों के आला ओहदेदारों ने अपनी तैयारियां पेश की, जबकि तीनों कमिश्नरेट पुलिस ने बंदोबस्त की तफसीलात बताई। इजलास में बीजेयूसी और खैरताबाद कमेटी के जिम्मेदारान ने भी अपने ख्यालात और खदशात का इजहार किया। 4 घंटे तवील इजलास के बाद कमिश्नर ने तमाम फ़रीक़ीन से अपील की है कि वो हुकूमत व इंतजामिया के साथ ताउन करें, क्योंकि गणेश उत्सव के साथ साथ मिलादुन्नबी के इज्तिमात भी एक ही वक्त में मुनक़द होने वाले हैं, जिसके बायस अवामी हुजूम बहुत ज़्यादा होगा और सबको एक टीम की तरह काम करने की ज़रूरत होगी। उन्होंने कहा कि हैदराबाद की अवाम ने हमेशा सब्र व बर्दाश्त और एक दूसरे को जगह देने का सबूत दिया है। इसी रवैये को बरकरार रखते हुए इस बार भी ताउन करने बेहद जरूरी है। విస్తారంగా ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారో చెప్పారు. హెచ్ఎండిఏది చాలా ముఖ్యంగా డ్రెడ్జింగ్ అనేది రోజువారీగా ఈ రోజు నుండే వారు చేస్తూ ఉన్నారు. కొన్ని రోజుల నుండి ఎప్పుడైతే నిమజ్జనాలు స్టార్ట్ అవుతాయో 3వ రోజు నుండి అప్పుడు ఇంకా దాన్ని ఉధృతం చేసి వాటర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ముఖ్యం. అదే కాకుండా ఆర్&బి, రెవెన్యూ అండ్ ట్రాన్స్కో వారి పాత్ర చాలా కీలకం. ఆర్టీసీది కూడా స్పేర్ డ్రైవర్స్, మెకానిక్స్ని పెట్టుకోవడం చాలా కీలకం. అదే కాకుండా సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ ఆఫీసర్స్ వారితో సమన్వయం ఏర్పాటు చేసుకొని ఇవన్నీ కూడా స్మూత్గా జరిగేటట్టు మేము చర్యలన్నీ కూడా తీసుకుంటాం. 5వ తేదీ మిలాద్ జులూస్ ఏదైతే ఉందో వాళ్ళు తీస్తున్నారు. ముస్లిమ్స్కి 1500 సంవత్సరాల యానివర్సరీ ఇది. సో చాలా కీలకంగా వాళ్ళు భావిస్తున్నారు. ఒకవైపు మిలాద్ సెలబ్రేషన్ జరుగుతుంటాయి, ఇంకోవైపు ఈ మండపాల ప్రతిష్టాపన, దీని ఉత్సవాలు ఇవన్నీ జరగబోతున్నాయి. సో పోలీస్కి చాలా కష్టంగా ఉంటుంది. డిపార్ట్మెంట్స్ అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అందరు కూడా చాలా టెస్టింగ్ టైం ఇది. ఇటువంటి సమయంలో మీరందరూ కూడా మాతో సహకరించాలని కోరుతున్నాను. చిన్న చిన్న విషయాలు ఏవైతే అక్కడక్కడ జరుగుతుంటాయి, సో దాన్ని ఫ్లేరప్ చేయకుండా అక్కడ లోకల్ ఆఫీసర్స్ అందరు కూడా ఉంటారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మనం అందరం కోఆర్డినేట్ చేస్తున్నాం, కోఆపరేట్ చేస్తున్నాం కనుక అదే స్పిరిట్లో మనము ఈసారి కూడా ఇంకా జాగ్రత్తగా వ్యవహరించి, బాధ్యతగా వ్యవహరించి, ఎందుకంటే ఇది మన నగరం, ఇది శాంతియుతంగా ఉంటే అందరికీ బాగుంటున్నారు. అందరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము, ఒక సమన్వయం ఏర్పడింది. ప్రశాంతంగా ఈ అన్ని ఉత్సవాలు కూడా పూర్తి చేయాలని మీ అందరినీ కోరుతూ నేను ముగిస్తున్నాను. జై హింద్.